నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని దంపతులు వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం కోడి పందాల స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడులు పోలీసుల అదుపులో 21 మందికి పైగా బెట్టింగ్ రాయిళ్లు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం 19 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నం టీఆర్ఎస్ లో సరైన గౌరవం దక్కబోవడంతోనే కాంగ్రెస్ లో చేరాం బడన్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి కార్పొరేటర్ల స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు ప్రారంభించారు. శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటం, డప్పు చప్పుళ్లు, బాణసంచాలతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. రథోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్నకంజాల శివార్లో కోడి పందాలు స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. డీఎస్పీ భీమరెడ్డి కథనం ప్రకారం చిన్నకంజార్లో రమేష్ అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్లో బెట్టింగ్లు, కోడి పందాలు జోరుగా సాగుతున్నాయని విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ బెట్టింగ్ మాఫియాలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు, బర్ల శ్రీను, కాంట్రాక్టర్ సతీష్ ఉన్నారు.
ఈ సందర్భంగా 21 మందికి పైగా బెట్టింగ్ రాయిలను అదుపులోకి తీసుకున్నారు. 13 లక్షల రూపాయల నగదుతో పాటు 26 వాహనాలు, 31 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సార్ జేబులేదు కత్తులేడ సాయంత్రము మనకు పటంచెరు సబ్ డివిజన్లోన 5 గంటలకు మనకు ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఈ చిన్నకంజల్ర విలేజ్ సర్వే నెంబర్ 252లో ఒక మ్యాంగో గార్డెన్ ఉంది. ఆ మ్యాంగో గార్డెన్లో పెద్ద ఎత్తున ఈ మన కోడి పందాలు ఆడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానిలో భాగంగా మన పటంచెరు ఇన్స్పెక్టర్ గారు, అడిషనల్ ఇన్స్పెక్టర్ గారు, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ గారు మరియు మిగతా బొల్లారం ఇన్స్పెక్టర్ గారు అందరు కూడా మేము టీంతో కంప్లీట్ ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడికి ప్లేస్కి వచ్చేసరికి దాదాపు ఒక 60-70 మంది ఇక్కడ కోడిపందాలు ఆడుతున్నారు. ఆ టైంలో మేము రైడ్ చేసి పట్టుకుంటే ఒక 21 మంది మాకు దొరికారు. మిగతా వాళ్ళందరూ పారిపోయారు. ఈ చీకటి కావడం వల్ల వాళ్ళు కొంతమంది ఒక మ్యాంగో గార్డెన్లో పారిపోయారు. అయితే ఇది మొత్తం టోటల్ వెరిఫై చేస్తే ఈ చింతమనేని ప్రభాకర్ ఎక్స్ఎంఎల్ఏ దెందులూరు అని ఏలూరు డిస్టిక్ ఈయన ఆంధ్ర ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, సతీష్ అని ఈయన కాంట్రాక్టరు, అండ్ కృష్ణంరాజు, బర్లా శ్రీను, వీళ్ళు నలుగురు కూడా ఈ ఏరియాలో కోడి పందాలు ఆడిస్తున్నారని మాకు ఇప్పుడే తెలిసింది. వీళ్ళందరూ కూడా ఆర్గనైజర్స్గా మేము భావిస్తున్నాం. మరియు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ భాగంగా ఆడడానికి వచ్చారు. ప్రస్తుతానికి మాకు అక్కినేని సతీష్, బర్ల శ్రీనివాస్ మా కస్టడీలో ఉన్నారు. ఈ చింతమనేని ప్రభాకర్ ఇక్కడి నుంచి పారిపోయాడు. అయితే చింతమనేని ప్రభాకర్ కానీ ప్లస్ ఈ ఎక్స్ఎమ్మెల్యే అండ్ కృష్ణరాజు వీళ్ళందరి గురించి కూడా మేము ఒక 3 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ అతన్ని అరెస్ట్ చేస్తాము. ఇదేముందనేది ట్రూత్ అంతా కూడా బయటకు తీసి రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఈ దాంట్లో మనం ఒక అమౌంట్ 13,12,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఒక 26 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. పర్సన్స్ను ఒక 21 మందిని కస్టడీ తీసుకుని 27 ఫోన్స్ అండ్ లైవ్ బోర్డ్స్, అంటే కోడి పందాలకు ఉపయోగించిన లైవ్ బోర్డ్స్ ఒక 31 ఉంది. ప్లస్ చనిపోయిన ఒక 4 బోర్డ్స్. ఈ కోడి పందాలకు ఉపయోగించే కత్తులు కూడా ఒక 30 సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫర్దర్గా ఏమనుంటే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హకీం హిల్స్ వద్ద రోడ్డుపై వెళ్తున్న 19 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయింది. ఈ ప్రమాదంలో గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
5 రోజుల హై డ్రామా తర్వాత కాంగ్రెస్ కండువ కప్పుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి కార్పొరేటర్లకు కాంగ్రెస్ నాయకులు భారీ స్వాగతం పలికారు. టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వీరంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బడంగ్పేట్ అంబేద్కర్ విగ్రహం వద్దకు భారీ ర్యాలీతో తరలివచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ పారిజాత మాట్లాడుతూ గత కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ తీసుకొని గెలిచామని, కార్పొరేషన్ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరామని అన్నారు. అయితే ఇటీవల కాలంలో తమకు పార్టీలో సరైన గౌరవం దక్కపోవడము, మేయర్ స్థానానికి ఇచ్చే గౌరవం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు. ప్రతి మనిషికి సర్వ హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు పాదాలు వందనం చేసుకుంటాం. అట్లాగే మన బాబు జగజీవన్ రామ్ జయంతి వర్ధంతి సందర్భంగా జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అందరూ ఇక్కడ చేసినందుకు పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా వచ్చిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 2.5 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 31వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన నేను మరి బడంగ్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయంగా తెరాస పార్టీలోకి వెళ్ళి మేయర్గా అవకాశం చేజిక్కించుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ సీట్లు కూడా చాలా వచ్చినాయి కాబట్టి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి మెజారిటీ కూడా ఉంది కాబట్టి ఉన్నప్పటికీ కొంత అవకాశాల ఇబ్బంది వల్ల తెరాసలో మేయర్గా చేజిక్కించుకోవడం జరిగింది. తెరాసలో ఎప్పుడైతే మేయర్గా పదవి తీసుకున్నారో అప్పటి నుంచి తెరాస పార్టీకి న్యాయం చేస్తూ పార్టీ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకోవడంలో నేను ప్రత్యేక దృష్టి పెట్టి మా 31 కార్పొరేటర్లందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా నాకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కోఆప్షన్ సభ్యులకి, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ ప్రజలందరికీ, అలాగే 32 డివిజన్లకు సంబంధించిన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పార్టీ నిబంధనలకు కట్టుబడి ఏ పార్టీ కార్యక్రమం అప్పచెప్పినా దాంట్లో ఏ విధమైన లోపాలు లేకుండా ప్రజలకు తీసుకెళ్ళి గత కొన్ని రోజుల నుంచి మాపై ఉన్న అభిమానం అనుకోవచ్చు, మాపై ఉన్న ప్రేమ అనుకోవచ్చు, మాపై ఉన్న ఒక ప్రత్యేక శ్రద్ధ అనుకోవచ్చు. మరి ఈరోజు 32 డివిజన్లో కలిసి వీళ్ళకి పేరు వస్తుంది. వీళ్ళు ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు అని చెప్పేసి కొంతమంది మరి మమ్మల్ని దూరం పెట్టడానికి, పార్టీకి మమ్మల్ని రానియకుండా పార్టీలో మమ్మల్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇబ్బంది పెడుతూ ప్రజలలోకి వెళ్ళొద్దనే ఒక సందేశం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కొన్ని ఇబ్బందులు చేస్తున్నందుకు మానసికంగా వ్యక్తిగతంగా ఈరోజు నేను నాకు బీఫామ్ ఇచ్చి నాకు ఓట్ల హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కి పనిచేసినాను. అట్లాగే కాంగ్రెస్ జగిత్యాల జిల్లా మేట్పల్లి త్రిశక్తి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి నేతృత్వంలో ఘనంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, కలశ స్థాపన, మూల విరాట్ విగ్రహాలకు అభిషేకం, బలిహరణం, పల్లకి సేవ, కుంకుమార్చన, హోమం నిర్వహించారు. అమ్మవారి మహాప్రసాదంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ओम श्री क्लीं गंगावते पादवरद सर्वजनमेव शरणे स्वाहा ओम श्री अभंगा अभक्तारो वसोधारो अवाधातारो
महापुरुषाणां अपश्चात्तात् अपस्तात् अवोत्तरात् दक्षिणात् सर्वधर्माकारिकाय समन्ताः स्वाहा ज्ञानमयसी सर्वं जगन्नाथ सर्वं जगन्नाथ प्रतिष्ठति सर्वं जगन्नाथ विशति सर्वं जगन्नाथ पत्यति कामभूतरापणलोनिलोन मां योगिनो ध्यायन्ति ब्रह्मा विष्णुः विष्णुः विष्णुवाय ब्रह्मोजस्तं चन्द्रमास्तु साक्षात्तः अत्तेलसो आयमुखं एतत्तमस्वरूपं आवतरूपं नागसंधानं संहिता सिद्धि सैषागे संहिता गणकर्षिः संगायत्री संहिता गणपतिर्देवता ओम गणपतये स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि ध्यायित्योनित्यं संयोगियोनिनां स्वाहा ओम नमो प्रातपदये नमो गणपतये नमः प्रमदपदये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा प्रार्थना पूर्वक नमस्काराय समर्पयामि विपस्को गौरव తీసుకొని అక్షతలు నీళ్ళని వస్త్రం పెట్టండి నార్మల్ వస్త్రం లేదా అక్షతలు వేయండి పసుపు కుంకుమ పెట్టండి ఓం గౌరీ నిమాయ సలిలాయ సత్యేకదే త్రిపదే సాంతస్పదే అష్టావదే నవదే భౌవదే సహస్రాక్షరా పదే భౌవదే మాతృత్వమని దివ్యమైన రెండు ఆలుమగల జంటలను లక్ష్యంగా చేసుకున్న ముగ్గురు చైనీస్ నాచర్లను షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని మీడియా సమావేశంలో ఏసీపీ కుశల్కర్ తెలిపారు. టాటా విస్టా కారు, పల్సర్ బైక్, 3 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశామని ఆయన వివరించారు. నిందితులంతా పాత నేరస్తులేనని, వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు. దానిలో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి మేము 6 బంగారు వస్తువులు అంటే 5 పుస్తెల తాడులు, ఒకటేమో నల్ల పూసల దండ, 6 బంగారు అవి 17 తులాల వర్త్ ఉంటుంది, 8 లక్షల రూపాయల కాస్ట్ ఉంటుంది. అది రికవర్ చేసాం మేము. అదేవిధంగా 3 మొబైల్ సెల్ ఫోన్స్ రికవర్ చేసాము. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే పల్సర్ వెహికల్ని వాడతారు దొంగతనం చేయడానికి, స్నాచింగ్ చేయడానికి. ముగ్గురు కాబట్టి 2 పల్సర్ ఉంటారు, ఒకటేమో కార్లో ఉంటారు. దొంగతనం చేసిన తర్వాత పల్సర్ ఎక్కడైనా పెట్టి లాక్ చేసి కార్లో వెళ్ళిపోతారు, సిటీకి కార్లో తిరుగుతూ ఉంటారు. సో ఒక పల్సర్ వెహికల్ని మనము రికవర్ చేయడం జరిగింది. ఇదే పల్సర్ మనకు అన్ని సీసీ కెమెరా కూడా వచ్చింది అప్లయన్సెస్. అదేవిధంగా వీళ్ళ దగ్గర టాటా విస్టా కార్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఈ టాటా విస్టా కార్ ఎప్పుడు మన షాద్నగర్లో తిరుగుతూ ఉంటుంది. ఈ కార్ను కూడా మనం వాళ్ళ దగ్గర రికవర్ చేసి వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ చూస్తే ఈ దినేష్ ఎలియాస్ ఖన్నా, దినేష్ అంటే అతను 7 కేసెస్లో ఆల్రెడీ ఉన్నాడు. 2019 నుంచి అఫెన్సెస్ చేస్తుంది, చిన్న అఫెన్సెస్, ఎక్స్టార్షన్స్. కొత్తూరులో ఒక 5 కేసులు ఉన్నాడు, షాద్నగర్ 4 కేసులు ఉన్నాడు, షాద్నగర్లో 3 కేసులు ఉన్నాడు. ఈ పాత హిస్టరీ చూస్తే కూడా ఆల్రెడీ వీళ్ళు రికార్డు ఉంది. ఇతని మీద మన దగ్గర సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో ఆ రకంగా వీళ్ళందరూ కూడా పాత నేరస్తులే. ఇప్పుడు ఈ కేసులు కూడా బుక్ చేసి వాళ్ళంతా రిమాండ్ చేసి వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మేము ఎన్వోజ్ చేస్తాం. పీడీ యాక్ట్ కంపల్సరీ, ఎందుకంటే సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ ఉన్నాయి. 19 నుంచి 20, 21, 22లో కంటిన్యూ అఫెన్స్ ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ వీళ్ళు ఎలిజిబుల్. పీడీ యాక్ట్ కూడా బుక్ చేస్తాము. ఈ రకంగా లేడీస్ తర్వాత ఊళ్ళ నుంచి వెళ్ళేవారు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలా. అఫ్కోర్స్ ఇటువంటి మనకు జరగలేదు ఇంతకుముందు. ఈ 2-3 years నుంచి బహుశా ఇప్పుడే జరిగినాయి. ఈ రకంగా ఈ టీం దొరికింది కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు, ఎవరంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్యంగా ఈ పనిలో మన ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మన వెంకటేశ్వర్లు క్రైమ్ డిఎస్ఐ, ఇక్కడ క్రైమ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆయన పూర్తి సమాచారం సేకరించి ఆయనతో పాటు మన కానిస్టేబుల్ టీంని
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న గంభీరావుపేట ఎస్ఐ మహేష్, ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మోగిలి, ఎస్ఐ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. హంతకుల కోసం జాగ్రత్తలతో తనిఖీ నిర్వహించారు. ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని సిఐ తెలిపారు. మహిళను ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకువచ్చి కాల్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్న వచ్చిన బయట డ్రెస్ అప్పటికి అనుకోలేదు సార్. 4 years ఉంది మామూలుగా అనుకుంటాను సార్. వీళ్ళు వెళ్ళిపోయినా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మన్నపేట గ్రామ శివారులో మహిళా మృతదేహం ఖాళీ ఉందని మాకు సమాచారం వస్తే ఇక్కడికి వచ్చాము. అటు మృతదేహాన్ని పరిశీలిస్తే వయస్సు సుమారు 25-30 సంవత్సరాల మధ్య ఉన్నది. బాడీ మొత్తం ఖాళీ ఉంది, 80% ఖాళీ ఉంది. ఈ యొక్క గోనె సంచిలో ఎక్కడుండో తీసుకొచ్చి ఇక్కడ వేసి కాలబెట్టినట్టు కనబడుతున్నది. మాకు ఇంకా అవి డెడ్ బాడీ ట్రేస్ కాలేదు. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ తోటి మరియు ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసాము. ఆ బాడీని ఎవరితో ట్రేస్ చేసి దాని కారకులు ఎవరో వాళ్ళను త్వరలో పట్టుకుంటాం. భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 36వ వర్ధంతి పురస్కరించుకొని డివిజన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐడిహెచ్ కాలనీలో అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నామాల ప్రేమ్ కుమార్, కాలనీవాసులు శివకుమార్, వినోద్, సుంకపాక వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా 36వ సంవత్సరం ఈరోజు ఐడిహెచ్ కాలనీలో మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా మా వలసరావుపేట కార్పొరేటర్ హేమలత గారు, లక్ష్మీపతి గారు, మా బస్సీ అధ్యక్షుడు ఏ శ్రీనివాస్ గారు, ఐడిహెచ్ కాలనీ ఆధ్వర్యంలో అందరూ ఉమాశక్తి తరఫున ఈరోజు ఈ కార్యక్రమం జరపబడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆగారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ ఎడ్ల రమేష్ పాల్గొన్నారు. ఆ మహానీయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. పిలిచిండు కదా, పిలిచి పోయి రావాలి.
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 121వ జయంతి సందర్భంగా ఈరోజు అమీన్పూర్ టౌన్ కార్యాలయంలో ఆయన పూలమాలలు వేసి ఘనంగా మరి పట్టణంలో ఉన్నటువంటి అందరం కూడా నివాళులు అర్పించి ఆయన ఆశయాలు సాధిస్తామని చెప్పేసి ప్రతినబూని మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ఆయన నాటినటువంటి విత్తనం తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 36వ వర్ధంతి సందర్భంగా బన్సిలాల్పేట్ కార్పొరేటర్ కుర్మా హేమలత లక్ష్మీపతి విజయ నగర్లో డాక్టర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామాల ప్రేమ్ కుమార్ విజయ నగర్ ప్రధాన కార్యదర్శి కుర్మా బలరాంతో పాటు బస్తీ వాసులు నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బన్సిలాల్పేట్ డివిజన్లో విజయ నగర్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 36వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, బాబు జగజీవన్ రామ్ గారు బడుగు బలిగిన వర్గాల కోసం ఎంతో శ్రమించి వాళ్ళందరూ ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఒక పట్టుదలతో మరి అంబేద్కర్ గారు కానివ్వండి, జగజీవన్ రామ్ గారు కానీ ప్రతి ఒక్కరు సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో వాళ్ళు మనకు ఎన్నో రకంగా సేవలు అందించి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మనం నడుస్తున్నామంటే మరి వారి వల్లనే. మరి మీ అందరికీ తెలుసు, ఈ బన్సిలాల్పేట్ డివిజన్ అంటేనే ఒక ఎస్సీ డివిజన్ కాబట్టి ప్రత్యేకంగా వారికి ఈ వాడవాడల ఈ వేడుకలు జయంతి వేడుకలు కావాలి, అలాగే వర్ధంతి వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా కూడా చాలా మంది ఎస్సీలకు ఈ రోజున దళిత బంధు ప్రోగ్రాం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం, మరి ఈ విధంగా ఎస్సీ వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఎదగాలనే ఉద్దేశం మన కేసీఆర్ గారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని దంపతులు, వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం. కోడి పందాల స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడులు, పోలీసుల అదుపులో 21 మందికి పైగా బెట్టింగ్ రాయిళ్లు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, 19 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నం. టీఆర్ఎస్ లో సరైన గౌరవం దక్కబోవడంతోనే కాంగ్రెస్ లో చేరాం, బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి కార్పొరేటర్ల స్పష్టీకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విద్యుత్ లక్షణ సమాజం. నమస్కారం.